కొన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తున్న వైసీపీ నేతలు పార్టీ నాయకత్వం దృష్టికి ఒక అంశాన్ని తీసుకెళ్లారు. రైతులకి అండగా వైసీపీ పోరాటం చేస్తుందని బాధితులకు జగన్ భరోసా కల్పించారు. దాడులు చేసిన వారిపై కాకుండా రైతులపైనే కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. గుంటూరు జిల్లా మామిళ్లపల్లి ఘటనపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ అంశంపై అధికార పార్టీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర టార్గెట్ గా వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. క్రమంలో మామిళ్లపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు మాజీ సీఎం జగన్ ను కలిశారు. తమ సమస్యల్ని జగన్ కు వివరించి తమపై జరిగిన దాడి ఘటనను వివరించారు. మొక్కజొన్నకు గిట్టుబాటు ధర లేకపోవడంతో తాము పంట గోడౌన్ లో నిల్వ చేసుకున్నామని, అయితే టీడీపీకి చెందిన కొంతమంది గోడౌన్ తాళాలని పగలగొట్టి దాడికి పాల్పడ్డారని తెలిపారు రైతులు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన తమపై దౌర్జన్యానికి దిగారని జగన్ కు తెలిపారు. మామిళ్లపల్లిలో జరిగిన ఘటనలకు సంబంధించిన ఫోటోలు, వీడియోల్ని వైసీపీ నేత అంబటి మురళి జగన్ కు చూపించారు. ఘటన జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు అక్కడ జరిగిన పరిణామాల్ని ఆయనకు వివరించారు. పంట నిల్వ చేసుకున్న గోడౌన్ పై దాడి దుర్మార్గపు చర్య అన్న జగన్, దాడులు చేసిన వారిపై కాకుండా రైతులపైనే కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. రైతులకు అండగా వైసీపీ పోరాటం చేస్తుందని బాధితులకు భరోసా కల్పించారు. ఈ నెల 5న పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామంలో జొన్నలు నిల్వ చేసిన గోదాంపై టీడీపీ శ్రేణులు దాడి చేసి ఆందోళన నిర్వహించారు. నిల్వ చేసిన జొన్నలు పొన్నూరు వైసీపీ నేత అంబటి మురళికి చెందినవని, ఆ గోదాంను వెంటనే సీజ్ చేయాలని తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. ఆ జొన్నలు అంబటి మురళివి కావని, తమవని స్థానిక రైతులు తెలిపారు. గోదాంలోని పంటను అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటనలో పలువురు రైతులపై కేసులు కూడా నమోదయ్యాయి. అప్పటి నుంచి వైసీపీ ఈ ఘటనపై ఆందోళనలు చేపడుతోంది. ప్రభుత్వం దిగొచ్చే వరకు మామిళ్లపల్లి ఘటనపై మరింతగా పోరాటం చేయాలని భావిస్తోంది. మొక్కజొన్న రైతులపై దాడులు జరిగాయని, అక్రమ కేసులు పెట్టారంటూ చెలో మామిళ్లపల్లి కార్యక్రమం సహా పలు ఆందోళనలు చేపట్టింది వైసీపీ. రైతుల ఇళ్లు, గోడౌన్లపై దాడులు చేయించడం ఏంటని ఆ పార్టీ నేతలు అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రశ్నించే వారిపైనే దాడులు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. క్రమంలో మామిళ్లపల్లి రైతులతో కలిసి వైసీపీ నేతలు జగన్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.